వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 2వ అధ్యాయం సాంఖ్యయోగము 32వ శ్లోకం. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. తాత్పర్యం: ఓ పార్థ, ధర్మాన్ని పరిరక్షించే ఇలాంటి అవకాశాలు కోరుకోకుండానే దొరికిన క్షత్రియులు అదృష్టవంతులు. ఇవి వారికి స్వర్గమునకు తెరిచి ఉన్న ద్వారము వంటివి. విధిని సక్రమంగా నిర్వర్తించడం అనేది భగవత్ప్రాప్తిని అందించే ఆధ్యాత్మిక కార్యం కాదు. అది మంచిక భౌతిక ప్రతిఫలం అందించే పుణ్యకార్యం మాత్రమే. శ్రీకృష్ణుడు తన బోధనలను ఒక మెట్టు దించి ఇలా అంటున్నాడు: అర్జునుడికి ఆధ్యాత్మిక బోధన పట్ల ఆసక్తి లేకుండా శారీరక దృక్పథంలోనే ఉన్నా అప్పుడు కూడా ధర్మాన్ని రక్షించడం అనేది అతని సామాజిక విధి అని తెలియబరుస్తున్నాడు. భగవద్గీత కర్మను చేయమని ఉద్బోధిస్తున్నదే కానీ క్రియాశూన్యతను కాదు. ప్రతి శ్లోకంలో కూడా శ్రీకృష్ణుడు అర్జునుడిని కర్మని చేయమని చెప్తున్నాడు. కర్మని త్యజించాలని అతను అనుకున్న దానికి ఇది విరుద్ధం. అర్జునుడు తన విధిని వదిలిపెట్టి వెళ్ళాలని అనుకుంటే శ్రీకృష్ణుడు విధిని నిర్వర్తించమని పదే పదే నచ్చజెపుతున్నాడు. అర్జునుడిలో శ్రీకృష్ణుడు కోరుకున్న మార్పు అంతర్గతమైనది, తన అంతఃకరణలోనిది. అది బాహ్యమైన కర్మ పరిత్యాగము కాదు. స్వధర్మం అనుసరిస్తూ ధర్మరక్షణ కొరకు యుద్ధంలో ప్రాణాలు అర్పించడం క్షత్రియ ధర్మం. వారికి స్వర్గలోకాలు తెరిచిపెట్టి ఉంటాయి. నీవు చాలా అదృష్టవంతుడివి. ధర్మం కొరకు జరిగే యుద్ధంలో ప్రాణాలు అర్పించడం నీకు వచ్చిన గొప్ప అవకాశం. ఇటువంటి అవకాశం ఎంతో పుణ్యం చేసుకుంటే గాని దొరకదు. నీకు స్వర్గం లభిస్తుంది. అంటే నీ క్షత్రియ జీవితం సాఫల్యం అవుతుంది. అనుకున్నది చేయడంలో ప్రతి మనిషికి సంతోషం ఉంటుంది. అదే స్వర్గం. ఈ యుద్ధం నీకు స్వర్గద్వారము తెరిచినట్టు కనిపిస్తూ ఉంది. యుద్ధం స్వర్గానికి ద్వారం లాంటిది. అదీ కాకుండా అపావృత స్వర్గద్వారం అంటే ఎల్లప్పుడూ తెరిచే ఉంటుంది. ఇటువంటి అవకాశం ఎంతో అదృష్టం చేసిన క్షత్రుడికే దొరుకుతుంది. ఇటువంటి అవకాశం అపురూపంగా లభిస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకోకు అని కృష్ణుడు అర్జునుడికి బోధిస్తున్నాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ.